హాయ్ అండి. ధనుర్మాసం ఇది. మన ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతున్నాము. ఈరోజు 28వ రోజుకి వచ్చేసామండి. 28వ పాత్రంలో ఫస్ట్ ఏముందో తెలుసుకుందాము. గోపికలందరూ శ్రీకృష్ణుతో అంటున్నారు అన్నమాట, మేము తెలివి లేని వారము, ఏమి చేతకాని వారము, ఏమీ తెలియదు కాబట్టి నిన్ను ఏదో చిన్న పేరుతో పిలిచాము, నువ్వేమనుకోవద్దు స్వామి, మమ్మల్ని అనుగ్రహించి పరా అనేదాన్ని మాకు అనుగ్రహించము అని కోరుతున్నారండి. దీన్ని మనం సవివరంగా పాసురంలో చదువుకుని తెలుగులో పాడుకుని విన్నామండి. వెల్కమ్ బ్యాక్ టు జాస్ క్లాస్. ఫస్ట్ మనం సేవాకాలంతో స్టార్ట్ చేస్తాం కదా, అలాగే సేవాకాలంతో స్టార్ట్ చేద్దాము. అల్వార్ తిరువడిగళే శరణం. శ్రీశైలేశ దయా పాత్రం భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజరుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోద్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతికి స్వయం సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం పరచ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్. భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం. ఇది సేవాకాలం అండి. ఇది నెక్స్ట్ వచ్చేసి మనం గోదాదేవి నమస్కార శ్లోకం చదువుతున్నాం కదా, అది కూడా నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శిరసిద్ధమధ్యాపయాంతి స్వచిష్టాయాం చజి నిగళితం య బలాత్కృత్య భుక్తే గోదా తస్యై నామమిదం భూయ ఏవాస్తు భూయః. ఇప్పుడు దీనికి భావం తాత్పర్యం చెప్తానండి. నీలాదేవి వక్షస్థలం అనే గిరిలయందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మూర్తికి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను మనకు తెలియబరచుచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రురాలైన గోదాదేవికి నా నమస్కారములు. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పుడు మనం పాత్రంలోకి వెళ్దామండి. నెక్స్ట్ கரவைகள் பின் சென்று காணாம் சேர்ந்துண்போ அறிவொன்று மில்லாதவாய் குலத்து வெந்தன்னை பிறகு பெருந்தனை புண்ணியம் நாமுடையோ குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கின் ஒழிக்க ஒழியாது அறியாது பிள்ளைகளும் அன்பினால் உந்தன்னை சிறு பேரலைத்தனவும் சீறி எருளாதே இறைவா நீ தாராய் பறை ఏలోరెంబావాయ్. ఇది భావం చదువుకున్నామండి. పశువుల వెంట వానిని మేపటికై అడవికి పోయి అచ్చటనే శుచి నియమములు లేక తిని జీవించి ఉండుటే ప్రయోజనముగా తిని తిరిగడి వారం ఏమీ జ్ఞానం లేను మా గోపవంశమున మాతో సజాతీయుడివై నీవు జన్మించిన పుణ్యమే మాకున్న పుణ్యము. మాకెన్ని లోపములన్నను తీర్చగలిగినట్లు ఏ లోపము లేనివాడవు కదా నీవు. గోవిందా వా స్వామి, నీతో మాకు గల సంబంధము పోగొట్టుకొన వీలు కాదు. లోక మర్యాద తెలియని పిల్లలము, అందుచే ప్రేమ వలన నిన్ను చిన్న పేరు పెట్టి పిలిచినాము. దానికి కోపము తెచ్చుకుని మమ్మల్ని అనుగ్రహింపక ఉండకము. మాకు ఆక్షేపితముకు పరను వసంగము అని గోపికలందరి స్వామికి శరణాగతిని చేశారు. తమ తప్పులను క్షమించమని క్షమాయాచన చేశారు. దీనికి వివరణ అండి. భగవానునే ఉపాయముగా ఆశ్రయించేవారు సర్వోపాయములను పరిత్యజించవలెను. అది వారి వారి స్థితిని బట్టి భిన్న భిన్నముగా ఉండును. కర్మజ్ఞాన భాక్షాద్య ఉపాయములను ఇదివరకు సాధనములు అనుకుని ఆచరించిన వారు వదిలితిని అని నివేదించవలను. వారిని ఆచరించుటకు అశక్తులైన వారు స్వామి, నేనట్టి సాధనములను ఆచరింప
అసమర్థుడను అనవలెను. ఆచరింపలేనని తెలిసియు తన స్వరూపమునకు తగదని ఆచరింపని వారు అవి మాకు తగినవి కాదు కదా అని అనవలెను. బొత్తిగా వాని విషయమునే తెలియని వారు నేను వేరొక ఉపాయముందని తెలియలేము స్వామి అనవలెను. గోపికలు శ్రీకృష్ణుడు తప్ప వేరొక సాధనముండునని తెలియని వారు మాకేమీ విడవదగినది లేదు స్వామి అని ఈ పాసురమున విన్నవించుచున్నారు. ఇదండి 28వ పాసురం అర్థము భావము అన్నీ. ఇప్పుడు మనం తెలుగు కూడా పాడుతున్నాము. శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగా జయ శ్రీరంగా. ఆండాళ్ళమ్మ గోపికలతో శ్రీకృష్ణుని ప్రార్థన చేసిరిగా, పశువుల మేపి జీవించే వారము గొల్ల కులమున అవతారం. శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా. గలిగినట్టి ఓ పుణ్య పురుషుడా నీతో మాకు సంబంధం, తొలగ త్రోసిన పోజారాలదుగా తెలివిలేని గొల్లలము. శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా. చిలకనతో మీ పేరు పిలిచితిమి కోపగించకు దయానిధి, మధుసూదన కృప చేయవలెను ఇక మీ చిత్తము మా భాగ్యము తండ్రి. శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగా జయ శ్రీరంగా. జయ శ్రీమన్నారాయణ. 28వ పాత్రం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మరో వీడియోకి నేను వస్తాను.